భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు పట్టణం నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇంతటి నీటి కొరత బెంగళూరుకు అసలు ఎందుకు వచ్చింది? ఈ రోజున ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యొక్క సైంటిస్టులు బెంగళూరు గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. 93% బెంగళూరు ఒక కాంక్రీట్ జంగిల్ అని చెప్పి ఈ రిపోర్ట్ లో ఉంది. దీనివల్ల బెంగళూరులో వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గిపోయిందని, వెజిటేషన్ తగ్గిపోయిందని, అందువల్ల బెంగళూరులో సెవియర్ వాటర్ క్రైసిస్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. రిసోర్స్ ఇన్ఈక్విటీ, ట్రాఫిక్ కంజెక్షన్, స్లమ్స్ వీటన్నిటితో పాటు బెంగళూరులో బాగా కట్టడాలు విపరీతంగా పెరిగిపోవటం, హై రైజ్ జోన్స్ పెరిగిపోవటం, ఇవన్నీ కూడా ఒక కారణాలే. ముఖ్యంగా వాటర్ స్ప్రెడ్ ఏరియాలో 79% ఫాల్ ఉందంటే బెంగళూరులో. అదే విధంగా 88% లాస్ ఉంది వెజిటేషన్. దానివల్ల కార్బన్ సీక్వెస్ట్రేషన్ తగ్గిపోయింది, ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగింది, దాంతో పాటు బెంగళూరులో పాపులేషన్ పెరిగింది, ట్రాఫిక్ విపరీతం అయిపోయింది అనమాట. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది బెంగళూరులో అవ్వట్లేదు అనమాట. దానికి కారణం గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా వాటర్ అనేది తగ్గిపోయింది. అసలు అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది లోపల చాలా తగ్గిపోయింది, వాటర్ రీఛార్జ్ అనేది కావట్లేదు. అందుకనే బోర్వెల్స్ ఉన్న బోర్లోంచి వాటర్ రావట్లేదు అక్కడ.